सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी और रुकने पार्लियामेंट रेवंत रेड्डी ने 73वें यौम जुमरिया के मौके पर पार्टी हेडक्वार्टर गांधी भवन में कौमी परचम की रस्मकशाई अंजाम दी। उन्होंने दस्तूर के निफाज के दिन को हिंदुस्तान की तारीख का अहम दिन करार दिया और कहा कि हमारा दस्तूर हमारा नसबुल ऐन है। उन्होंने मुल्क की आज़ादी के लिए जद्दोजहद करने वाले अजीम रहनुमाओं महात्मा गांधी, जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल और मौलाना अबुल कलाम आज़ाद के साथ साथ बाबा दस्तूर बी आर अम्बेडकर को पुरअसर ख़ारिज अक़ीदत पेश किया और कहा कि बीजेपी की मौजूदा हुकूमत तारीख को मिलामेट कर रही है। उसकी इन कोशिशों की हर सतह पर मुखालिफत करते हुए उसे नाकाम बनाना वक्त की अहम ज़रूरत है। गांधी भवन में मुनक़िदा इस तकरीब में साबिक़ वज़रा गीता रेड्डी, मोहम्मद शब्बीर अली और कांग्रेस के दीगर कायदीन शरीक थे। ఇక్కడున్నాయన అతని కంటే గనుడు అచంత మల్లన్న అన్నట్టు కేసీఆర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇదొక చిన్న సామంతరాజు మోడీ రాజ్యంలో మోడీ చక్రవర్తి అయితే ఈయన సామంతరాజు అయినట్టు ఈ తెలంగాణకు ఆయన సామంత రాజుగా వ్యవహరిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను, దళిత గిరిజన మైనారిటీ బలైన వర్గాల యొక్క హక్కులను కాపాడడానికి, ఈ తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాను కృష్ణా గోదావరి జలాలతో తడిపి ఈ ప్రాంత రైతులను, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతోటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను, నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ మేధావులకు, దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్బంధ కాండ కొనసాగుతుంది. తెలంగాణలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, తెలంగాణలో గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి, లాకప్ హత్యలు జరుగుతున్నాయి, బలహీన వర్గాలను అవమానిస్తున్నారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలననే లేదు. నేను అడగదలుచుకున్న ఈ రోజు ఈ యువత, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలను చూసి మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అటు మోడీ అయినా ఇటు కేసీఆర్ అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజలు స్వేచ్ఛగా తమ ఆలోచనను, తమ హక్కులను ప్రభుత్వానికి వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు గాని, మహిళలు గాని ప్రభుత్వానికి తమ బాధలను చెప్పుకోవడానికి అవకాశమే లేదు. చెప్పుకుందామంటే సచివాలయమే లేదు. ప్రగతి భవన్లకు రానియడు. ప్రగతి అనే ఫామ్ హౌస్ లో మన ఎక్కడుంటాడో తెలియదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో పేద ప్రజలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అంగన్వాడీ ఆశా వర్కర్ల సంఘాలు కావచ్చు, రిక్షా కూలీ సంఘాలు కావచ్చు, రైతు కూలీ సంఘాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వాళ్ళే ఓట్లేసి रियासती बीजेपी के दफ्तर रामपल्ली में पार्टी सदर और पार्लियामेंट बंडी संजय ने कौमी परचम की रस्मकशाई अंजाम दी। इस मौके पर बीजेपी कायदीन और कारकुनों की बड़ी तादाद मौजूद थी। बंडी संजय ने रुकने पार्लियामेंट डी अरविंद की कारों के काफिले पर मंगल को हुए हमले की शदीद मजम्मत की। उन्होंने कहा कि वो जख्मी पार्टी कारकुनों की इजाजत के लिए कल जुमेरात को निजामाबाद जाएंगे। మా అందరి నాయకుడు, మా అందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అన్న నినాదంతో, ఒక విధానంతో బలిదానమైన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, దేశ భక్తులు ఉద్యమం చేసిన తరిమిలా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 370 ఆర్టికల్ను రద్దు చేసి ఒక మంచి సందేశాన్ని, ఒక సంకేతాన్ని దేశ ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆలోచన ద్వారా ప్రజలకు అందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో
అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీది. దీని స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ దేశ ప్రధాని దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న క్రమంలో ప్రపంచానికే వ్యాక్సిన్ తయారు చేసే విధంగా అందించినటువంటి గొప్ప దేశం భారతదేశం. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. 130 కోట్ల మంది ప్రజలకి అలా ఉచితంగా వ్యాక్సిన్ అందించి వారు కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఆత్మ నిర్భర భారత్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళ దేశ ప్రజలు ఆదుకునే వ్యక్తి భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి వీరి స్ఫూర్తి అలాంటి మహనీయులే. అందుకే అంబేద్కర్ గారి యొక్క साबिक वजीर और बीजेपी के रुकन असम्बली ईटाला जंदर ने राजभवन में यौम जमहूरिया की तकरीब में चीफ मिनिस्टर के चंद्रशेखर राव की अदम शिरकत पर सवाल उठाए और कहा कि गवर्नर की तौहीन है। एक प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए ईटाला जंदर ने चीफ मिनिस्टर को दस्तूर और दस्तूरी ओहदे की संगीन खिलाफवर्जी का मुर्तकिब करार दिया। उन्होंने कहा कि हैरत की बात है कि कोई रियासती वजीर भी गवर्नर की तकरीब में शरीक नहीं हुआ। ईटाला जंदर ने के चंद्रशेखर राव पर मगरबी बंगाल के चीफ मिनिस्टर ममता बनर्जी के तर्ज अमल पर काम करने का इल्जाम आयद किया, जो कि मगरबी बंगाल के गवर्नर से टकराव की पॉलिसी अपनाई हुई है। స్వతంత్ర దినోత్సవం నాడేమో భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వేడుకలు జరుపుకునే ఆనవాయితీగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ గారు కానీ దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలసీలు కానీ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కానీ పద్ధతులు కానీ ప్రజలకు ఈ రిపబ్లిక్ సందర్భంగా కమ్యూనికేట్ చేసేటువంటి చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కానీ ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్లో దాన్ని జరుపుకున్నాం. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వాళ్ళ రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి, ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి, రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చిన ఇతర వ్యవస్థలకు सैबराबाद पुलिस कमिश्नर रविंद्र स्टीफन ने 73वीं यौम जमहूरिया के मौके पर अपने कमिश्नरेट में कौमी तिरंगा लहराया और आवाम को कौमी दिन की मुबारकबाद दी। उन्होंने मुल्क की खिदमत अंजाम देते हुए अपनी जानों की कुर्बानी देने वाले पुलिस मुलाजिमीन को खराज पेश किया। इस मौके पर ज्वाइंट कमिश्नर पुलिस अविनाश मोहंती, डिप्टी कमिश्नर पुलिस क्राइम एस कमलेश्वर, डिप्टी कमिश्नर पुलिस ट्रैफिक विजय कुमार, डिप्टी कमिश्नर पुलिस माधापुर शिल्पा विली, डिप्टी कमिश्नर पुलिस शमशाबाद जगदीश्वर रेड्डी के अलावा मिनिस्ट्रियल स्टाफ की बड़ी तादाद मौजूद थी। मजलिस इत्तेहादुल मुस्लिमीन के मोतमद उमूमी
और रुकन असम्बली अहमद पाशा कादरी ने 73वें यौम जमहूरिया के मौके पर अपने हल्के के मुख्तलिफ इलाकों में कौमी परचम की रस्मकुशाई अंजाम दी। उनके हमरा मजलिसी कारपोरेटर्स और कायदीन की बड़ी तादाद भी थी। गोशामहल डिवीजन कांग्रेस कमेटी के नायब सदर टी श्याम सिंह ने अपने डिवीजन के मुख्तलिफ इलाकों में यौम जमहूरिया के मौके पर कौमी परचम लहराने की रस्म अंजाम दी। इनमें चौराहा, जिंसी, चूड़ी बाजार और प्राणपुल वगैरह शामिल थे। उन्होंने कहा कि 73वें साल के बाद भी हमारा दस्तूर हुक्मरानों की रहनुमाई करता रहा है। उनके हमरा कांग्रेस के कायदीन संतोष सिंह, सत्यनारायण सिंह, बी किशन, शंकर सिंह और महावीर सिंह वगैरह भी थे। यौम जमहूरिया के मौके पर शामीनार के मजलिसी रुकन असम्बली मुमताज़ अहमद खान ने हर साल की तरह वाल्टा चौराहे पर कौमी परचम लहराया। उन्होंने बाज़-ए-आज़ां अपने हल्के के मुख्तलिफ इलाकों का दौरा किया और कई मकामात पर झंडा वंदन करते हुए इस कौमी दिन की अहमियत से वाकिफ करवाया। तेलंगाना पब्लिक सर्विस कमीशन के दफ्तर नामपल्ली पर सदरनशीन जनार्दन रेड्डी ने कौमी परचम की रस्मकुशाई अंजाम दी। इस मौके पर कमीशन के अरकान और स्टाफ की बड़ी तादाद मौजूद थी। हैदराबाद के जिला कलेक्टर एल शर्मन ने दफ्तर कलेक्ट्रेट नामपल्ली में 73वें यौम जमहूरिया के मौके पर कौमी परचम की रस्मकुशाई अंजाम दी। उन्होंने अपने खिताब में कहा कि दस्तूर का एहतराम और इसकी हिफाजत हर शहरी की जिम्मेदारी है। 73वें यौम जमहूरिया के मौके पर सदरनशीन रियासती इंसानी हकूक़ कमीशन रिटायर्ड जस्टिस चंद्रैया ने तिरंगा लहराया और आवाम को यौम जमहूरिया की मुबारकबाद दी। उन्होंने कहा कि हमारा दस्तूर इंसानी हकूक़ की हिफाजत करता है। समग्र जाति संघ ने 73वें यौम जमहूरिया के मौके पर एक तकरीब मुनक़िद की, जिसमें संघ के कैलेंडर बराए साल 2022 जारी किया गया। संघ के सदर जनकराम और गोशामहल के बीजेपी कारपोरेटर लाल सिंह ने आवाम को यौम जमहूरिया की मुबारकबाद दी। उन्होंने कहा कि हमारे मुल्क का दस्तूर सारी दुनिया के दस्तूर में सबसे बेहतरीन और मकबूल है। इसमें तमाम तबक़ात को यकसा दर्जा दिया गया है। इस मौके पर जनरल सेक्रेटरी एम महेंद्र कुमार, नायब सदर के चंद्रमोहन, के राजेश, दुर्गेश राज, के गणपत और दूसरे भी मौजूद थे। समगढ़ जाति संघ हैदराबाद आंध्र प्रदेश स्टेट था, आज तेलंगाना स्टेट हो गया है। 1951 में हमारे बड़े लोग इसकी नींव रखे, जो आज हम इसको 70 साल जश्न मना रहे हैं। आज़ादी की मतलब इंडिपेंडेंस ये रिपब्लिक डे के दिन हम जो से इसका जो से इनाग्रेशन रखे हैं। आज ये हमारा इनाग्रेशन सक्सेस हो गया है। ये सभी जो है सो ये जितने भी जो हमारे फाउंडर्स हैं, ये 4 पीढ़ी के हमारे लिए ये आज इनकी हम यादें ताज़ा कर दिए हैं। आज हमारे नौजवान बच्चों को इसकी जो है सो ज्ञान होना चाहिए कि हम 70 साल से क्या किए हैं, आज तक हम क्या कर लेते हुए हैं। आज हमारी पीढ़ी खुश हो जाएगी कि ये देख के कि आज जो काम हुआ है ये बहुत अच्छा हुआ है
ये सभी सारी चीज़ें जो आने वाले जनरेशन को मालूम हो जाना चाहिए कि हम ये काम किए हैं। वो टाइम पे उतनी पढ़े लिखे नहीं थी, आज इतने पढ़े लिखे हैं, व्हाट्सअप आ गया, सब आ गया, हर चीज़ आ गया, तो भी हम आज इसकी जो नींव रखे या आज हम इसमें कामयाब हो गए। बस मैं यही बताना चाह रहा हूँ आने वाले नौजवानों को, आप भी जिस तरह हमारे बड़े जो है सो ये कार्य को अंजाम देते हुए आए, मैं नई पीढ़ी से भी ये उम्मीद रखता हूँ कि आगे आप इसको जो है अपने समाज को आगे लेते चलते रहिए। हम आपके साथ में हैं, आप हमारे साथ में हैं, कदम से कदम मिला के चलिए। पूरे नौजवान भाइयों को मैं धन्यवाद देता हूँ। मेरा नाम महेंद्र कुमार मुंगेलकर है। ऐसे मैं समगढ़ जाति संघ का जो है सो जनरल सेक्रेटरी हूँ। बहादुरपुरा के मजलिसी रुकन असम्बली मौजम खान ने ग्रेस हॉस्पिटल रामनाथपुरा में कौमी परचम लहराया। बाद अज़ां वो सुदूर इब्तदाई मजालिस के हमरा मुख्तलिफ इलाकों में भी गए जहाँ यौम जमहूरिया की तकारीब मुनक़िद की जा रही थी। उन्होंने कई मकामात पर झंडा वंदन की रस्म अंजाम दी। पूरा फैलो हमारा इसके पास अपना काम है बोलना, बोल के अपन क्या बोला। इधर लाओ, इधर दे दो। गुजरात मराठा दालिंदई मातलाया चला चला श्यामे जागे। रियासती वज़ीर एक्साइज वी श्रीनिवास गौड़ ने मीडिया के बाज़ गोशों पर शदीद तनकीद की जो इनके खिलाफ प्रोपेगेंडा कर रहा है और उन पर इंतखाबी क़वायद की खिलाफ वर्जी का इल्ज़ाम लगा रहा है। मीडिया से बातचीत करते हुए श्रीनिवास गौड़ ने कहा कि वो किसी भी इंतखाबी खिलाफ वर्जी के मुर्तकिब नहीं हुए। इलेक्शन कमीशन में उनके खिलाफ दाखिल करदा दरखास्तों को कमीशन ने मुस्तरद कर दिया है। हाईकोर्ट में भी ऐसा ही हुआ है। इसके बावजूद उनके मुखालफिन और मीडिया के बाज़ गोशों में उनके खिलाफ मुहिम चलाई जा रही है। चुनाचे वो इन मीडिया हाउसेस को అదాలత్ కి కట్టరే మే లాయేంగే నడుస్తుంది। ఇక ఏం కాదని చెప్పి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశారు। ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తే 2 ఆగస్టు 2021 వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకపోతే ఢిల్లీ హైకోర్టులో వేసారు। ఎంత క్రిమినల్స్ చూడండి, ఢిల్లీ హైకోర్టులో ఈ అఫిడవిట్ మార్చిండు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా, దీని మీద ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి వేసింది। ఢిల్లీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగింది, ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎలక్షన్ అథారిటీని అడిగింది। వాళ్ళు యాజిటీస్గా దీన్ని మార్చడానికి లేనిది ఉన్న చూపించడానికి ఉండదు। ఎలక్షన్ అయిపోయింది కనుక ఎలక్షన్ డిపార్ట్మెంట్లో వెబ్సైట్లో ఉన్నదని చూపించాలి, పంపించాలి। వాళ్ళు క్లియర్గా పంపారు, నామినేషన్ వేసే వ్యక్తి 3 సెట్లు వేసుకోవచ్చు,
ఫైనల్గా ఆయన ఏ అఫిడవిట్ యాక్సెప్ట్ చేస్తాడో దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే యాక్సెప్టెన్స్ అయింది. స్క్రూటినీలో కూడా ఏం కాలేదు, గెలిచిండు, వాళ్ళని పంపించాడు. పంపించిన నివేదికను డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టు సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్ గా హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టులో కేసు డిస్మిస్ అయింది. ఇది ఢిల్లీ హైకోర్టు డిస్మిస్. ఎప్పుడు ఇది? 15th December 2021. డిస్మిస్ అయినటువంటి కేసును చూసుకోకుండా, హైకోర్టు డిస్మిస్ అయిన కేసు చూసుకోకుండా ఒక ఉద్యమ నాయకుడిని, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, నిజాయితీతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ గురించి కొట్లాడినోడిని, కులం తక్కువ కావచ్చు, కులంలో ఎక్కడ వెనుకపోలేదు, తెలంగాణ గురించి ఎప్పుడు వెనుకపోలేదు, తెలంగాణ గురించి ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైన తెలంగాణకు మంచి పేరు తెచ్చుకుంటూ నేను ముందుకు వెళ్తుంటే ఇలాంటి డిస్మిస్ అయిన కేసుని డిస్మిస్ కేసు ఏమని చెప్పకుండా కోర్టుల కేసు నడుస్తున్నాను ఒక పేపర్లా, ఏదో అయిపోతున్నాను ఇంకో పేపర్. बीजेपी के लीडर और साबिक रुकन पार्लियामेंट विजय शांति ने निजामाबाद के रुकन पार्लियामेंट डी अरविंद पर टीआरएस कारकुनों के हमले की शदीद मजम्मत की और कहा कि बीजेपी की बढ़ती हुई मकबूलियत से हुक्मरान जमात बोखलाहट का शिकार हो गई है। यौम जमहूरिया के मौके पर बंजारा हिल में अपनी रिहाइशगाह पर कौमी परचम लहराने के बाद विजय शांति ने कहा कि रियासत में जमहूरियत और हुक्मरानी नाम की कोई चीज़ नहीं है। चीफ मिनिस्टर के चंद्रशेखर राव तानाशाह बने हुए हैं। उन्होंने कहा कि जमहूरियत में आवाम को तानाशाही बर्खास्त करने का हक हासिल है और कहा कि 2023 के चुनाव में आवाम टीआरएस को जबरदस्त सबक सिखाएंगे। जायदाद की खातिर बेटे की जानिब से मां को हिरासानी और उसे मारपीट करने का वाकया पटेल नगर गांधी भवन में पेश आया और मजलूम मां ने आवाम और हुकूमत से अखलाकी और कानूनी इमदाद तलब की है। बताया जाता है कि रुखैया बेगम की जो कि बेवा है, पटेल नगर में उनका बेटा जायदाद को हड़प करने की कोशिश कर रहा है। उसने उनकी मोरूसी जायदाद में कायम किए गए ऑटोमोबाइल वर्कशॉप पर कब्जा कर लिया है और उसे अपने नाम करवाने के लिए इसरार कर रहा है। आइए इस मजलूम खातून की दास्तां उसकी ज़बानी सुनते हैं। मेरा नाम रुखिया बेगम है। मैं घर बनाने के लिए लोन निकाली थी। मेरे नाम तो लोन निकाले के बाद में फिर मेरा बेटा सैयद रहीम असगर उसके नाम से लोन निकाली थी। उसके बाद में फिर लोन का कर्जा फिर गया तो इन्हें बाहर से सैयद रहीम असगर बाहर से 60-70 लाख रुपए कर्जा ले लिया। कर्जा ले लिए के बाद में फिर जैसा भी लोन ख़त्म होते हुआ में मेरे 3 बेटे मेरे नाम पे, मेरी जायदाद मेरे नाम पे हो गई। मेरे शौहर की कारखाना जो वर्कशॉप गांधी भवन में है और मतलब गांधी पटेल नगर में है। आपका आजू बाजू आप पूरे एरिया में आप दरियाफ्त कर ले सकते कि किस क्या था, वर्कशॉप था नहीं, क्या है किसके नाम पे था, कौन है क्या है। अब जैसा ही लोन फिरते चीने खर्चे के वास्ते बोल के मेरे को टॉर्चर कर रहा है, मेरे को गाली गलौज दे रहा है। उसकी बीवी बच्चे सब गालियाँ दे रहे हैं। वो स्टेटस बोलते क्या बोलते साहब आप लोगों को मालूम, उसके ऊपर डालते जरा मेरे को कहीं ख़त्म करता हूँ बोला, धमकियाँ दे रहा है मेरे को, बहुत नाजायज़ मेरे को तकलीफ़ दे रहा। और ऐसा मेरे को दवा डोरी मेरे को और बीमारी मेरी बढ़ते जा रही साहब मेरे को आप लोग फिर करते गाली गलौज करते फिर मेरे पे केस डाल दिया। केस डाल दे के मेरे को तकलीफ़ात दे रहा, गाली गलौज दे रहा। वो सुन के देख के उसके टॉर्चर उसके ऐसो फ़ोनों पे उस पर धमकियाँ दे रहा। सो उससे सोच के साहब मेरी शुगर बढ़ जा रही, 500 शुगर हो गई साहब। मेरे को आप लोग कुछ मदद करें मेरी तो अच्छा रहता। आप लोग बेगम मदद PS के सर्कल से ऐसा हिसाब से सबसे गुजारिश है मेरी कि आप एक बेवा की एक मुसीबत ज़्यादा माँ की फरियाद आप लोग सुनिए। मेरे 3 बच्चे हैं, 3 बच्चों में तीनों भी काम करते थे, तीनों भी घर में बैठे हुए हैं, कारोबार ने। सो छोटे बच्चे हैं, सब लोगों को दूध पानी हर चीज़ का खर्चा है। मेरा नहीं बोले तो भी 4-5 हज़ार का खर्चा है। सब बच्चे कैसा करेंगे क्या करेंगे।
खोले की वर्कशॉप खोले की लड़ाई झगड़ा कर रहा और मारपीट करके हमारे को बाहर कर दे रहा। मेरे को बहुत तकलीफ दे रहा साहब, उन्हें बहुत टार्चर कर रहा मेरे को। हिंदुस्तानी फिल्मों के मशहूर विलेन हामिद अली खान की 7 साला यौम पैदाइश के मौके पर दक्कन हेरिटेज ट्रस्ट ने उन्हें ज़बरदस्त खराज अक़ीदत पेश करने का फैसला किया है। हामिद अली खान जो अजीत के नाम से मशहूर थे, 27 जनवरी 1922 को हैदराबाद के इलाके गोलकुंडा में पैदा हुए थे। उन्होंने 200 से ज़्यादा हिंदी और तेलुगु फिल्मों में अपनी अदाकारी की सलाहियत के जौहर दिखाए। उनकी मकबूल फिल्मों में मुग़ल आज़म, नया दौर, सूरज, जंजीर, कालीचरण, यादों की बारात, राम बलराम, धर्मा और बारूद शामिल हैं। मुकाले में अदा करने का उनका अंदाज निराला और अनोखा था। अजीत साहब का 22 अक्टूबर 1998 को इंतकाल हो गया था। दक्कन हेरिटेज ट्रस्ट के मोहम्मद सैफुल्लाह ने बताया कि ट्रस्ट अजीत साहब की 7 साला तक़रीब के दौरान साल भर मुख्तलिफ प्रोग्राम मुनक़िद करेगा और इसका आगाज़ कल जुमेरात 27 जनवरी को 12:30 से 1:30 बजे दोपहर जमालकुंटा टोली चौकी में उनकी मज़ार पर फातह खानी से होगा। दक्कन हेरिटेज ट्रस्ट के अरकान शाहिद अली खान, जयेश रंजन, वीत कुमार और जाकिर हुसैन ने अजीत के चाहने वालों से फातह खानी में शिरकत की ख्वाहिश की है। साबिक चीफ मिनिस्टर मगरबी बंगाल बुद्धदेव भट्टाचार्य के बाद जिन्होंने पद्मा भूषण अवार्ड हासिल करने से इनकार कर दिया, अब एक और बंगाली गुलकारा संध्या मुखर्जी ने उन्हें साल 2022 का दिया जाने वाला पद्मश्री अवार्ड कबूल करने से इनकार कर दिया है। उनकी दुख्तर ने बताया कि गुलकारा को जिसका कैरियर 80 बरस पर मुहित है, पद्मश्री अवार्ड देना उनकी तौहीन है। उमन ये अवार्ड जूनियर आर्टिस्ट को दिया जाता है। हिंदुस्तान में 24 घंटे के दौरान कोविड-19 के 2,85,914 नए केसेस दर्ज हुए हैं। मरकजी वज़ारत सेहत ने अपने प्रेस नोट में बताया कि इसी मुद्दत के दौरान मुल्क भर में 17,69,445 अफराद के कोविड-19 टेस्ट किए गए।